ఈ టైంలో ఎవరికి మెసేజ్ చేసేది? లాక్ వేస్తే తేలేనా? ఇవాళ నువ్వు అయిపోయావురా. అమ్మ నా కొడుక, సుప్రజానే అనుకున్నావు. ఈ టైంలో ఏం పెట్టింది ఇది? ప్రాజెక్ట్ ఫైల్ రెడీ, మీట్ మీనా, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. అబ్బా, రిప్లై ఇద్దాం. ఏం పెడదాం? అమ్మ దీనమ్మ, ఇలాంటిదేదో ఉందని అనుకున్నాను రా. తొంగు నా కొడుక. రేపు వండతాలేవే నువ్వు నీ మోటు సరసం. ఈ రోజైనా ఇంటికి త్వరగా వస్తారా, లేక ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయా? ఏంటిది కొత్తగా అడుగుతుంది? అది ఇప్పుడు ఎలా చెప్తాం? ఆఫీస్కి వెళ్తే కదా తెలుస్తుంది. అవునవును, ఆఫీస్కి వెళ్తేనే తెలుస్తుంది. Hello. Verma, come here. Come here right now, I say. బాగా కోపంలో ఉన్నా ఇరిటేట్ చేయకు. No, I said I'm waiting for you. I want you to be here right now. Hello. నన్ను పిలిచి ఫోన్ చూసుకుంటుంది ఏంటి? ఏంటి మ్యాటర్ ఇప్పుడు చెప్పు. మీరే కదా మేడం పిలిచింది, అయినా అంత అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నారు ఏంటి? ఐ కెన్ అండర్స్టాండ్ దట్. కావ్య సంగతి ఆలోచించుకో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? అచ్చా, ఏం తెలీదు సార్కి. నైట్ 1కి మెసేజ్ చేయడం తెలుసు. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? ఆహా, మరి ఇదేంటి? ఇది నేను మెసేజ్ చేశానా? అర్థమైంది మేడం. సారీ మేడం. కావ్య అంటే నాకు పిచ్చి, ప్రాణం. అందుకే మేము ఎప్పుడు గొడవపడ్డా నేనే వెళ్ళి సారీ చెప్పి దాని దగ్గర తీసుకుంటాను. దాని చిన్నపిల్లల మనస్తత్వం, అది కొంచెం పొసిసివ్ మేడం. అందుకే మీకు అలా తప్పుగా మెసేజ్ పెట్టుంటుంది. ఏమనుకోకండి. నాకు మీ ప్రవర్తన అర్థమైనా నేను ఎప్పుడూ నా లిమిట్స్ దాటలేదు. కావ్య లేకుండా నేను బతకలేను. ఇంతకంటే మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కావ్య చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను.